వందనములు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా క్షేమమేనా? మంచిది. మీరు బాగుండాలని అనుదినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత మీకు తోడే ఉంటుంది గాక. ఆమేన్. అన్నట్టు ఎలా ఉన్నారు? కుటుంబస్తులు ఎలా ఉన్నారు? పిల్లలు అంతా క్షేమమే కదా? ఆరోగ్యం జాగ్రత్త. భగవంతుడు దయచేసిన ఆరోగ్యం చాలా శ్రేష్టమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఏదేమైనా దేవుని విశ్వాసత కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీ విశ్వాసము సడలిపోకుండా స్థిరముగా ఉంచితే దేవుడు మీ పట్ల ఎన్ని అద్భుతమైన కార్యాలైనా చేయగలిగిన సమర్థుడు. ఓకేనా? వెరీ గుడ్. మంచిది. ప్రతి మానవుడి జీవితాల్లో వర్ధిల్లాలి అనే ఆశ అందరికీ ఉంది. చిన్నదైనా పెద్దదైనా, ఏ వ్యాపారమైనా, ఏ ఉద్యోగమైనా, ఏ పనైనా, ఏ కష్టార్జితమైన చిన్నదైనా ప్రతి మానవుడు ఏమనుకుంటాడంటే అది వర్ధిల్లాలి, అది అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఉంటారు. అయితే నేను అంటున్నాను, అభివృద్ధి చెందాలి అంటే మానవుడిగా భూలోకంలో తెలివి, జ్ఞానము, ఆలోచన, సమయం, సందర్భము ఇవి ఎన్నో మనిషికి అవసరతలు ఉన్నాయి. కానీ ఎన్నో ఉన్నప్పటికీ నేను అంటున్నాను, దేవాది దేవుడు నిన్ను అభివృద్ధి కలిగించకపోతే నీ తెలివి పనికిరాదు, నీ ఆలోచన పనికిరాదు, నీ కష్టార్జితం కలిసి రాదు. లేకపోతే నక్షత్రాలు, తిథులు, వర్జ్యాలు, సమయాలు ఎన్నేనో చూసుకో, దాన్ని బట్టి కూడా నీకేమి కలిసి రాదు సుమా. భగవంతుడు కరుణించకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. చివరకు మిగిలేది అప్పులే మిగిలితే కానీ లాభము కనిపించకపోవచ్చు. చాలామంది ప్రయాసపడతారు. ఏమంటే నేను పడ్డ ప్రయాసలో ఏ లోపం లేదు, కానీ మరి ఎందుకో కలిసి రాలేదండి. రాత్రనక పగలనక కష్టపడుతున్నాను, కానీ ఎందుకో నా తలరాత అలా ఏడ్చింది అని చాలామంది ఏడుస్తుంటారు. నేను అంటున్నాను, అది తలరాత అనుకునే దానికన్నా భగవంతుడు కరుణించలేదు అని ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే నీ తలరాతైనా నీ బ్రతుకైనా మార్చేవాడు దేవుడు. నీ అవసరత ఏదైనా, నీ కష్టం ఏదైనా తీర్చగలిగేవాడు కూడా నా దేవుడే. అటువంటి దేవుడు సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త, లోకరక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన తన కార్యము నీ పట్ల నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మానవ జీవితాల్లో కలిగిన బ్రతుకులు ఎంతో ఉన్నాయి. నిజముగా భక్తుడైన దావీదు ఒక ప్రస్తావన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను గొర్రెల దొడ్డులో నుండి పైకి లేపి సింహాసనం ఇచ్చి ఉన్నావు అని జ్ఞాపకం చేసుకుని, ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం బోధిస్తుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథము మరి మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు 5వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం ముందు చక్కటి వాక్యం మనకు కనపడుతుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెనని వాక్యం బోధిస్తుంది. ఈరోజు నీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇదే. దావీదును అంతకు వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను కూడా ఈరోజు అంతకు వర్ధిల్ల చేయునుగాక. ఆమేనను. ఆమేన్. ఆయన నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం అది.
అవును, దావీదును అంతకు దేవుడు వర్ధిల్ల చేయడానికి గల కారణం తెలుసా? అతని భక్తి, విశ్వాసతలు, నమ్మకత్వం, యథార్థత, మంచి మనసు, కష్టించే స్వభావము, కష్టపడే స్వభావం, తనకు కష్టం వచ్చినా భరించలేడు, ఇతరులకు కష్టం వచ్చినా భరించలేని స్థితి. ఎందుకంటే సహాయపడేవాడు అని అటువంటి మంచి లక్షణాలు కలిగిన వాడు మరి భగవంతుడికి ఇష్టడే కదా. భగవంతుడంటే ఎంత ప్రాణం. అతనికి సమయం లేకపోయినా, అవకాశం లేకపోయినా దేవుని మహిమపరచటంలో మాత్రం ఎప్పుడు వెనుకంజి వేయలేదు. తన స్థితి అప్పుడు ఏ స్థితిలో ఉండేవాడు? గొర్రెలను కాసుకునేవాడు. గొర్రెలను కాసుకునేవాడిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ స్థితి నుంచి ఇంకాంత స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. గొర్రెల కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజు దగ్గర సితారా వాయించేవాడిగా ఉద్యోగం వచ్చింది. సితారాగా వాయించుకునేవాడు ఇప్పుడు గొల్యాతును చంపాడు. గొల్యాతును చంపాక దేశంలో పేరొచ్చింది. తర్వాత సౌలు అన్న రాజు కుమార్తెని మేకాలను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రాజుగారికి అల్లుడయ్యాడు. అయిపోయిందా అంటే కాదు. తర్వాత శోధించబడ్డాడు, సమస్యలో పడ్డాడు. మరి ఎలాగైనా సరే దావీదును హింసించడానికి యుద్ధాలకు పంపేవాడు. యుద్ధంలో సావకపోతాడా అన్న ఉద్దేశంతో. కానీ ప్రతి యుద్ధం జయము పొంది దావీదు వచ్చేవాడు. మరి అతని స్థితి గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. సౌలు చచ్చిపోయిన తర్వాత, చనిపోయాక దావీదును రాజుగా ఎన్నుకున్నాక దేవుని వదలలేదు. కానీ చివరి వరకు, చనిపోయే వరకు కూడా దేవునితోనే ఉన్నాడు. అందుకే అతను దావీదును దేవుడు అంతకు వర్ధల చేశాడు. చాలామంది జీవితం ఇదే. మొదట్లో కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభువా అని ఎంత నక్క వినియమంగా భలే ప్రార్థన చేస్తారండి. కష్టాల్లో, బాధల్లో ప్రభువా అంటారు. భగవంతుడు కష్టాలు తీర్చిన తర్వాత నెత్తి మీదకి 2 కొమ్ములు వచ్చేస్తున్నాయి ప్రతి మానవుడికి. ఈ 2 కొమ్ములు వచ్చి ఏంటి కొద్దిదానికే, కొంచెంలోనే దేవుడు ఆ దరిద్రమైన స్థితి నుంచి పైకి లేపి సమస్యను తీర్చి నిలబెట్టాడు. అక్కడతో వాళ్ళ జీవితం ఆగిపోతుంది. ఇక్కడే అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, నెత్తి మీద కొమ్ములు వచ్చేస్తున్నాయి, జీవితం స్మాష్ చేసుకుంటున్నారు. కానీ దావీదు అలా చేయలేదు. ఆ దీన దరిద్ర స్థితి నుంచి పైకి లేపాడు. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు, ఇంకాస్త పైకి లేపాడు. అక్కడ కూడా ఇంకా నమ్మకంగా ఉన్నాడు, ఇంకాస్త పైకి లేపాడు. అంటే అంతకు అంటే అతని జీవితం, అతని కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే దరిద్రమైన స్థితి, గొర్రెల మందలో ఉండేవాడిని తీసుకొచ్చా అంతకు ఉన్నతమైన స్థితి, శిఖరాగ్రహంలోనికి దేవుడు తీసుకువెళ్ళడానికి గల కారణం తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. మధ్యలో తలబిరిసిదనము, అహంకారము రాల. ఈనాడు మనుషులమైన మన జీవితాల్లో కొద్ది బాధలు ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, ప్రాధేయపడతాం, భగవంతుడా కరుణించింది, ఏడుస్తాం, అబ్బాబ్బా ఎంత దేవుని రాసి రంపని పెట్టేస్తాం. నా కష్టం తీర్చు, బాధలు తీర్చు, ఇబ్బందులు తీర్చు, సమస్యలు తీర్చు, అది తీర్చు, ఆగబాధలు ఇది తీర్చు. అలా అమ్మ సమస్య తీరే వరకు కూడా దేవుని నువ్వు శోధిస్తూనే ఉంటావు. నువ్వు దేవుడు శోధించడం అలా సంగతించు, నువ్వే మా దేవుని శోధించేస్తావు తీరే వరకు కూడా. తీరిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తుకురాడే. కష్టం తీరిపోయినాయి కదా, బాధ తీరిపోయినాయి, నెత్తికి కొమ్ములు వచ్చేసింది, అహంకారం వచ్చేసింది, పొగరబుత్తనం వచ్చేసింది. చాలా ఉంది, వాళ్ళ లెక్కే ఉంది, ఏళ్ళ లెక్కే ఉంది, ఏంటంటే అంత అహంకారం. ఒకప్పుడు ఆ హీనంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు అలా హీనంగా ఉన్న చూస్తే అసహ్యం కలుగుతుంది. ఏంటో దరిద్రపు లక్షణాలు. అక్కడితో నీ జీవితం ఆగిపోతుందే తప్ప దేవుడు అంతకంత నేను వర్ధన చేయడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఈరోజు బైబిల్ గ్రంథం ఎంతోమంది భక్తులైన వారు ఉన్నారు. మరి అంతకంతకు వర్ధనడం గల కారణం నిజంగా నేను ఒకటే అంటున్నాను, నీ జీవితంలో దేవుడు నేను అంతకు వర్ధన చేయాలంటే ఒక విషయం గమనించు. నువ్వు అన్ని విషయాలలో దేవుడికి నమ్మకంగా ఉంది.
అన్ని విషయాలలో అన్ని విషయాలలో అదని లేదు ఇదని లేదు, నువ్వు చేసే పని మొదలుకుని, మాట్లాడే మాట మొదలుకుని, నడిచే నడకలు, కూర్చున్న చోట, ఎవరితో సంభాషించే విషయాలు, ఎక్కడున్నా ఏం చేస్తున్నా అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా జీవించడానికి నువ్వు ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు నిన్ను వదలడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను అంతకంతకు ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఎందుకంటే బైబిల్ బోధిస్తుంది, నా త్రోవలకు దీపము అన్నాడు. ఏది నా త్రోవలకు దీపం అంటే ఏది? దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో వాక్యమే నీకు దీపంగా ఉండి వెలుగునిచ్చి దారిని చూపించి నడవవలసిన త్రోవ ఏదో నువ్వు చూడగలుగుతావు, నడవగలుగుతావు, దీవించబడగలవు. ఓకేనా? ఇక మూడవది, దేవుని ఆశ్రయించు. కష్టాలు వచ్చినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనుషులను ఆశ్రయించు. వాక్యం బోధిస్తుంది. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరిని? మనుషులు కాదు, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడే నీ దరిద్రం తీసేయాలి, దేవుడే నీ కష్టాన్ని తొలగించాలి, దేవుడే నీ సమస్యకు పరిష్కారం అనుగ్రహించాలి. కనుక దేవుని ఆశ్రయించడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఇక నాలుగవది, దేవుని కార్యాలు నీ హృదయంలో పదిలపరచు. అంటే చేసిన మేళ్ళు మరువకు అంటాడు కదా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అన్నాడు భక్తుడు. మరి ఈరోజు కూడా నేను చెప్తున్నాను, దేవుడు చేసే కార్యాలు ఏది నువ్వు దయచేసి మర్చిపోయావంటే కృతజ్ఞత కాదు, కృతజ్ఞత. ఆ దరిద్రపు స్థితి మనకుంది. మనం దేవుని పిల్లలం, కృతజ్ఞతాభావం కలిగి ఉందాం. చాలామంది దేవుడికి అలాగే మాటిస్తారు, ఏమి మాట నెరవేర్చు. ఒకవేళ పొరపాటున మేము మాట ఇచ్చామో జాగ్రత్త, మాట నెరవేర్చకపోతే నీకే నష్టం. మాట అవునంటే అవును, కాదంటే కాదని బైబిల్ బోధిస్తుంది. దానివల్ల లేనిపోయిన సమస్యలు పడిపోకు, లేనిపోయిన కష్టాలు కొని తెచ్చుకోకు. దేవుడు నేను వర్ధలు చేయాలనుకునే మనసు దేవుడు మరలుకున్నాడంటే నువ్వు వర్ధనలేవు, నువ్వు దీవించబడలేవు. ఈ సమస్యను పీక్కి తినేస్తావు. కనుక నువ్వు దేవునికి ఏం మాట ఇచ్చావో, ఏ వాగ్దానం చేసావో అది నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేయి. కనుక ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువక కృతజ్ఞతాభావము కలిగి నువ్వు బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయి. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తారు. నాతో పాటు కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ప్రభువా నన్ను కూడా వర్ధలిచ్చేయి, ఈ స్థితి నుంచి ఇంకాస్త గొప్ప స్థితిలో నన్ను వర్ధలిచ్చేయి మనస్ఫూర్తిగా ప్రభుని అడుగు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృప కలిగిన రక్షకుడు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. అవును, దావీదును అంతకు వర్ధల్ల చేశావు. మరి ఈ మాటలు వింటున్న నీ బిడ్డను కూడా అంతకు వర్ధల్లాలని ఆశిస్తున్నాను. మరి వర్ధల్లాలంటే నీ వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉండాలి, నీకు ఇష్టమైన జీవితము కలిగి బ్రతకాలి, నడవవలసిన మార్గాలు నడవాలి, కృతజ్ఞతాభావము కలిగి జీవించాలి. కనుక నీ వాక్యము ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారం జీవించి వర్ధలినట్లు కృప దయచేయండి. ఈలోగా బాగున్నప్పుడు గర్వము, అహంకారము, లెక్కలేని తనము, నిర్లక్ష్య ధోరణి, ప్రభువా గర్వము, అహంకారాలంటివి రాకుండా ఏ స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా నీకు వినయము, విధేయత కలిగిన వారిగా జీవించే భాగ్యం దయచేయండి. చాలామంది ఎదుగుదల ఆగిపోతుంది, వర్ధలడం ఆగిపోతుంది, ఆ స్థితిలోనే ఉండిపోయారు కానీ ముందుకు ఎరలేకపోవడం గల కారణం వారిలో నేను యథార్థత లేనందునే, నమ్మకత్వం లేనందునే వారు వర్ధలలేకపోతున్నారని. కానీ ఈ మాట వింటున్న నీ బిడ్డ
వర్ధల్లాలని ఆశిస్తున్నాను. దీవించబడాలి. ఈరోజు నీ బిడ్డకిస్తున్న వాగ్దానం ఇదే. దావీదును అంతకంతకు వర్ధల్ల చేసి అతనికి నువ్వు తోడై ఉన్నట్లుగా ఈరోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డకు కూడా వర్ధల్ల చేసి నువ్వు తోడుగా ఉండమని, నిరాకడ వరకు నమ్మకమైన సాక్షిగా నిలవబెట్టమని, మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉందా? ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కష్టార్జన కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు కృప మీకు తోడైంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.